ఓకే. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మన అందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, వినబోయే వాళ్ళు, దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ ఎంతో ఆనందంగా, అద్భుతంగా, ఇంకా ఉన్నతంగా, ఆల్రెడీ దైవాలైన మనమందరము ఇంకా ఆ దైవ స్థితిలో, ఆ డివైన్ స్థితిలో జీవించాలని, ఆ స్థితిలో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మాస్టర్స్. మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా మరొక మారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ వ్యూవర్స్ అందరు గురువులకు, సమస్త ప్రాణకోటికి, విశ్వంలోని సమస్త ప్రాణకోటికి, వీక్షిస్తున్న శ్రోతలకి, వింటున్న వారికి, ప్రతి ఒక్క మాస్టర్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్వేస్ గాడ్ బ్లెస్సింగ్స్ యూ. విశ్వంలోని గురువులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. నాకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. 1S వెజిటేరియనిజం క్రియేటర్ స్వప్నేశ్వర్ మేడం గారికి రామ్తా అనే జ్ఞానంతో నాకు ఒక లైఫ్ టర్నింగ్ ఇచ్చారు. నేను కూడా 1S లో ఒక పాత్ర నాది. అందుకు నేను ఎంతో 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 సంతోషపడుతున్నాను. హ్యాపీ ఫర్ దట్ మీ. మేడం గారికి మత్ ప్రణామాలు, కృతజ్ఞతలు. హృదయపూర్వకంగా మేడం గారికి కొత్త నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ 1S వెజిటేరియనిజం ఛానల్ ఉధృతమైన జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఆశక్తి అందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అందులో ఆ 1S అంటే 1Sలో అందరూ మాస్టర్స్. 1S అన్నది అందరికీ అది వర్తిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓ నేపథ్యం మాత్రమే ఇది. మీ కళలకు, అద్భుత ప్రతిరూపాలకు, మీ సృజనాత్మకతకు, అద్భుత రూపకల్పనకు ఉపయుక్తమయ్యే రంగస్థలం ఇది. దేవుళ్ళైన మీరు ఏ ఆలోచనైనా కలగనే అనంత స్వేచ్ఛ, ఆ ఆలోచన అందించే అనుభూతిని ఆప్యాయంగా స్వీకరించే నైపుణ్యము, ఆ అనుభూతిని ఓ వాస్తవంగా మలచి సంభవం చేసే కౌశల్యము సహజంగానే మీకున్నాయి. ఆ కార్యక్రమం మధ్యలో మనసు మార్చుకునే వీలు కూడా మీకు స్వహసిద్ధంగానే ఉంది. దివ్య పురుషులు, దివ్య స్త్రీలు అయినా మీరందరూ ప్రశంసా పాత్రులు. దైవం మానవత అయినప్పుడు భూతలం మీద సృష్టి పరిణామ క్రమాలకు అవకాశం ఏర్పడగలుగుతుంది. కనుక నిజంగా మీరు ఎంతో వైభవపేతులు. మీ ఊహల కందనంత మహాబలవంతులు మీరు. మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి అనుభూతి జీవితాన్ని సృష్టిస్తుంది. వర్తమాన జీవితానికి ఓ ఉనికిని, భవిష్యత్తులో జీవితానికి ఓ
ఆరాధనని పరికల్పిస్తుంది. మీరే అదృశ్య లోకాల్లోని వేరెవరి ప్రమేయము ఈ జీవ కార్యక్రమంలో లేదు. అగోచర ఇసుంలోని వాళ్ళు తమకు తగ్గ అవగాహనలతోనే శాశ్వతంగా కొనసాగుతున్నారు. అగ్రగణ్యము తలమానికము అయిన ఈ భౌతిక తలపు జీవితానికి ఆధారాన్ని కల్పిస్తున్నది ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు మీరే. మీ భావన చాతుర్యంతో, మీ స్వాభిరుచులతో ఈ తలం మీద జీవితాన్ని అద్భుతంగా సృష్టిస్తున్నది స్వయంగా దివ్యులైన మీరే. సర్వస్వానికి ఓ యోగ్యతను పరికల్పిస్తున్నది మీరే. జీవిత వేదికకు అద్భుత శోభలను జోడిస్తున్నది కూడా మీరే. ఓ మహోన్నత్వాన్ని, మహా సౌందర్యాన్ని దైవ సామ్రాజ్యానికి సమకూరుస్తున్నది సాక్షాత్తు మీరే. దేవతల కన్నా అల్పులని భావిస్తున్న మీకు ఈ సత్యం అర్థం కావడం లేదు. దేవతల కన్నా మహోన్నతులే మీరు అన్న విషయాన్ని మీరు ఇప్పటి వరకు గ్రహించలేకపోతున్నారు. మరేం పర్వాలేదు, మీరు ఆ సత్యాన్ని గ్రహించే రోజు వస్తుంది. అది త్వరలోనే. జీవితంలో ఎలుగులు, ఇంద్రధనుసులు, రమణీయ వర్ణాలు, వింత కాంతులు ప్రత్యక్షమై మీ దివ్యత్వాన్ని మీకు జ్ఞప్తి చేస్తాయి. ప్రజ్ఞాతరుణంగా ఆ సమయం క్లిష్టపడుతుంది. ఆ సమయంలో జీవితం ఎలా ఉంటుందనుకుంటున్నారు? దివ్యత్వపు సంపూర్ణ అవగాహన కోసం ఈ జీవితం సత్యం ఆవశ్యకం అన్న విషయం అతి స్పష్టంగా మీకు అప్పుడు అర్థమై తీరుతుంది. ఆ ప్రజ్ఞాప్రాప్తి తర్వాత మీ కోసం ఏ సాహస కృత్యాలు ఎదురవుతాయి అనుకుంటున్నారు? అనంతాకాశంలో మీ క్రీడోత్సవం కోసం ఎదురవుతూ ఉంటున్నాయి. అనంత ఆలోచన, సర్వస్వం అంతా మీ హస్తగస్తమై పదార్థాన్ని, కాలాన్ని, స్థలావరణాన్ని, దూరాలను, మిమ్మల్ని సైతం మరింత పొందికగా పునర్నిర్మించే నవ్య సామ్రాజ్యం మీకు సిద్ధిస్తుంది. అనంత దూరాల నుంచి దీర్ఘ ప్రయాణాలు చేసి ఈ మనసు ఈ సమయ వ్యవస్థలో ఈ అద్భుత గ్రహ గోళం మీదకు అరుదించి వచ్చి ఉన్న మీరందరూ నిజంగా అత్యంత మహనీయులే. ఆ అనంత సమయం శాంతము దైవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కొనసాగింది. ఇప్పటి వరకు ఆలోచన నుంచి ఆరంభము కాంతిలోకి, విద్యుదయస్కాంత క్షేత్ర సాంద్రతలోకి, భౌతిక పదార్థంలోకి, ఈ తలంలోకి మీ పయనం కొనసాగింది. ఈ యాత్రను మీరే స్వయంగా పూర్తి చేస్తారు. అది సత్యత మహాతర్కమే కాకుండా మీ ధీరత్వానికి జటిల పరీక్ష లాంటిది కూడా. ఎంతో ప్రమాదపూరితమైన ప్రయాణం కూడా. అది శాశ్వతమైన ఆత్మ పదార్థ రూపధారణ సమయంలో విరూపాన్ని పొందే బలీయమైన ఓ అవకాశంలో చిక్కుబడిపోయి తన ఉనికిని సైతం కోల్పోయే స్థితి ఎదురై సంరక్షణ కోసం తప్పించిపోయే దురాశయను కూడా ఎదుర్కోవలసిన ప్రమాదం అందులో పొంది ఉంది. సరిగ్గా ఈ ప్రమాదానికే గురై మానవాళిలో అత్యధిక భాగం మగ్గుతూ ఉండడం అత్యంత
శోచనీయం. ఎంతకు అర్థం కాని ఓ ప్రశ్నలాగా ఉన్న నా మాటను వినడానికి మీరు ఎంతో సాహసానికి ఒడికడుతూ ఉన్నది ఎందుచేతో మీకు తెలుసా? నా బోధనలు సత్యమేనని మీకు బాగా తెలుసు కనుక సృష్టి కార్యాన్ని చేసిన ఆ ప్రథమ దివ్య ప్రజ్ఞను అన్వేషించే మార్గాన్ని అనుసరించి మీరు సాగుతున్నారు కనుక మీ అంతరాత్మ నిక్షిప్తం లోతుల్లో సాంద్రీకృత పదార్థం కన్నా మీరు అన్యులే అని, రక్త మాంసాలతో నిర్మితమైన దేహానికంటే అతీతులే అని, అత్యంత దివ్యులే అని మీకు బాగా తెలుసు కనుక మహాసత్యం ఇదే. మీ దివ్యత్వాన్ని ప్రీతితో పునర్గ్రహించడానికే, మీ అంతరంలో ఉన్న దివ్యజ్యోతిని పునర్నిర్మించడానికే మీ సంకల్ప శక్తితో పదార్థానికి ప్రాణం పోసిన మీ ఉనికి ప్రారంభాన్ని పునరవగాహన చేసుకోవడానికి మీరందరూ ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఎస్, ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. I tell you, to be a part of humanity is a holy experience, for when you become humanity, you are only experiencing God. Only when you become humanity have you journeyed to the perimeters that encompass the entirety of the kingdom of heaven. So you have not degraded yourselves by becoming humanity. You must understand that. Because if you have never been the human element, you can never completely enter the kingdom of heaven. How can you ascended into heaven if you have never descended into life? It is worthy, it is worthwhile, it is wise to become man in order to understand this fire that lives within you, called God Almighty. All life is composed of this fire, and experiencing it through the supreme intelligence of gross matter. What is called mankind allows you the complete view of what God is. And when you understand completely all that God is, inner and outer space, matter, flesh and blood, love and joy and sorrow, then you will be all that the Father is. Now the reason you are upon this plane is to continue the exploration of God through the density of the embodiment in which you are living. That which supports your creative evolvement is called life. The same life force that holds an atom in its sphere and your earth in space. And that life force has one universal principle: to be ever evolving, ever expanding, ever becoming. Your life's purpose for all time has been to experience life and learn from it, and to refine and integrate what you have learned back into the principle called life. Over to you, madam. మేడం, అంటే నేను 3 పేరాస్ అయ్యాయి మేడం. అయిపోయింది మీది కూడా 3 పేరాస్? నాది కూడా అంతే మేడం. అంటే చిన్నగా వస్తాయి నాకు. అవును, చిన్నగానే వస్తాయి. ఒక చిన్నది ఉండి 3 కొంచెం బిగ్ సైజ్ వచ్చి. అవును, నేను 214 దాకా అయిపోయింది నాది. ఇప్పుడు 215లోకి వెళ్ళాలి. ఓకే. ప్రియంగా స్వీకరించడం కోసమే మీ జీవితం ఉంది. ఆ జీవితం ఎంతో సంపూర్ణం, అమూల్యం. మహాసాహసాలకు, జటిల సామర్థ్యం పరీక్షలకు ఇది ఓ ఆలవాలం. మీ జోక్యం కోసం, మీ ప్రమేయం కోసం అనంతమైన ఆకాశాలు ఈ జీవిత ఆకాశంలో స్వహసిద్ధంగా సమకూరి ఉన్నాయి. మీ ప్రవేశం కోసం అక్కడ అవకాశాలు
కోకొల్లలు మీ పరిణితి మీ వికాసం ఎంతవరకు దైవత్వం దాకా సర్వ అనుభవాల సర్వస్వం దాకా దివ్య సౌందర్యం మాస్టర్. పవనానికి ప్రాణాన్నిచ్చింది మీరే. సూర్యుని నిలబెట్టి ఉంచుతున్న మహాతార్కాణం మీరే. భూమి దప్పికను తీర్చడానికి, సారవంతం చేయడానికి జలధార మేఘాలను ప్రోగు చేసి ప్రచండ వాయువులకు తేజస్సునిచ్చే మహాకారణం మీరే. ఏ దివ్యత్వం స్వయంగా జీవిత ప్రేమే అయి ఉందో అంతకంటే అల్పులమని భావిస్తున్నారు మీరు. ఈ సత్యం అవగతం కావడం లేదు. మీకంటే నాకు ఎంతో ఆరాధన భావం ఉంది. ఒకప్పుడు నేను మీలాంటి వాడినే కనుక మీ భ్రమల్లో మీ కలల్లో నేను జీవించాను. మీ కలల్లో మీ భ్రమల్లో నేను కూడా జీవించాను. నేను చేరుకున్న చోటికే ఏదో ఒక సమయంలో మీరు చేరుకుంటారు. కానీ ఆత్మ ప్రేమికులు కాలేకపోతే, జీవితాన్ని ప్రీతితో స్వీకరించలేకపోతే మీరు ఎప్పటికీ అక్కడికి చేరుకోలేరు. అదే కదా తండ్రి బంగారు తండ్రి చెప్పేది. బంగారు తండ్రి అదే నా తండ్రి, బంగారు తండ్రి అదే చెప్పేది. అది చేసుకుంటే చాలు. ఇంకా మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలను అర్పిస్తున్నాను. అత్యంత మహనీయులు మీరు. అత్యంత ప్రేమ పాత్రులు మీరు. అభిలాషణీయంగా మీ ఆవశ్యకత ఎంతో ఉంది. పరమ ఆప్తులు మీరు. శాశ్వతత్వానికి కారణం మీరు. జీవిత సర్వస్వానికి మీరే నిజంగా మూల కారణం. ఇంతకన్నా ఎవరు చెప్తారు తండ్రి బంగారు తండ్రి? ఎలా చెప్తే ఓకే. ఇప్పుడు మనం ఎస్ ఓకే 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 కొంచెమే చదివింది. అవును, గుర్తుపట్టగల దైవం. ఇప్పుడు చాప్టర్ వచ్చేది గుర్తుపట్టగల దైవం అనే చాప్టర్ అన్నమాట. ఓహో, చాప్టర్ ఇంకో చాప్టర్కి వెళ్ళిపోయారా మీరు? ఆ చాప్టర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఒక్క పేరానే చదివాను, అది అయిపోయింది. ఇంక చాప్టర్ మారుతుంది ఇప్పుడు. ఓహో, నాదైతే ఇంకా మారదు మేడం. ఇంకొక పేజ్ ఉంది, మొత్తం చదివేనా? అదే చెప్పింది మీకు నేను ఇందాక. అది మొత్తం చదివేశారంటే నేను ఇంకొక చాప్టర్కి వెళ్తా. కంటిన్యూ చేస్తా మేడం. ఓకే. ద రీజన్ ఫర్ లైఫ్ అండ్ ఆన్ ఏ ప్లేన్ ఆఫ్ డెన్సిటీ ఈస్ టు ప్రూవ్ టు దట్ విచ్ embarks upon it, and this is an experience exclusive to humanity, that with each turn of the thought embraced into emotion, the reality soon follows. And when that understanding is grasped, when that awesome power of creativity is realized, it becomes an alignment within you, through which you know that you are God. That without the human experience, you could never know that. This life is for you to embrace. It is full and rich with the fervor of adventure and challenge. It provides all around you open doors and opportunities for your involvement and evolvement, in order for you to become what? The cumulative whole of all experiences, which will equate to you simply that you are God. For only a God has the ability to create monuments in matter that testify to the glory of itself. You are to be commended for being God man, God woman, for it is only when God becomes man that life upon this plane can be evolved. You are splendid indeed. You are more powerful than you know. Your every emotion, your every thought give life presence to support all life to come. It is not for those who are in the unseen,
Those in the unseen are going in that understanding. But who is to support this material kingdom? That is the emerald of kingdoms. You by now you think and you how you embrace it. You are the ones who gives credence to everything. It is you who add to the platform called life. It is you who exalt and glorify this kingdom of God. You don't know that because you have always thought that you were a little lower than the angels. Hardly you don't really know that yet, but you will, because soon life and rainbows and colors and lights will become very much a reminder to you of who you really are. It is called the age of enlightenment, and in that time, what will life here have become? It will be understood as a necessary experience for one to unfold into the realization that he is indeed a part of the mind of God. Once you do that, then what of the adventures that await? You will have all of forever to play in. You will have all of the infiniteness of throw to revalunate and reissue elements. Matter, time, space, distance you. Indeed, because you made a long journey into this sphere to become who you are now. Who you are now, and that journey has been for the purpose of knowing God in all that it is, from thought into light, into the divisions of electrum, into grass matter, into this plane. You all made that journey. That is not only splendid of you, it is also rather daring of you, and there is a bit of risk involved. There is a greater possibility through the transfiguration of the great immortal self into the material plane, of losing one's identity and becoming wholly embroiled in survival. And alas, that is what most of humanity has done. Do you know? Do you know why you have to listen to me, enigma that I am? Because you know that what I have just told you is a truth, and you are seeking the path that leads back to the first divine knowingness that set all of this into motion. Deep within you, you know that you are more than collective matter, that you are more than flesh and blood, that you are really rather divine, and you are here to realize that, to embrace the divine principle that you are, to find within you that there is the beginning light, the breath of the thought that gave you life in your beginning. My beautiful masters, you gave the wind life, you gave the sun a reason to be where it is. You gave the storm clouds a reason to muster their strength to nourish and quench the thirst of the earth. You don't know that because you have always considered yourselves God truly is. I adore you, for I have been as you. I lived your illusions and I became your dreams. And where I went, 1 hour you too shall go, but you shall not ever go there until you have embraced this life and embraced God through the embrace of yourself. I salute you from the depths of my being. You are indeed grand, you are indeed loved, you are indeed needed, you are indeed cherished, you are the reason for forever, you are indeed the reason for life. Thank you, madam. ఎస్ ఎస్ మేడం ఓకే. మీకు భాషల్లో దైవాన్ని గుర్తించడం అసాధ్యం. అసలు ఆ అన్వేషణకు ఉపక్రమించడమే. మేడం ఇది నెక్స్ట్ చాప్టర్ కదా? ఎస్ మేడం, ఎస్.
అంటే గుర్తుపట్టగల దైవం, గుర్తుపట్టగల దైవం చాప్టర్ పేరు. తెలుసు. ఎస్ మేడం, ఐడెంటిఫియబుల్ గాడ్ అంట. అదేలే. ఓకే ఓకే మేడం. బాహ్యంలో దైవాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయరా మేడం? ఇప్పుడు స్టార్ట్ చేయండి. అదే మీకు బాహ్యంలో దైవాన్ని గుర్తించడం అసాధ్యం. అసలు ఆ అన్వేషణకు ఉపక్రమించడమే అసమంజసం అంటున్నారు. మీ అంతరంలోంచే వెల్లుబుక్కుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక. ఈ భూతలం మీద మీ ప్రతి ఒక్కరి ఉనికి కారణాలు ఎన్నో ఉన్నాయి, కానీ అతి గొప్పదైన అతి ముఖ్యమైన కారణం మాత్రం ఇదే. ఓ మహా రహస్యంగా ఉన్న ఆత్మస్థితిని అర్థం చేసుకోవడానికే, ఆ ఆత్మ బిందువును ప్రేమించగలగడానికే ఈ వ్యక్తిత్వ కేంద్ర బిందువును గురించి నేను అభివర్ణిస్తూ ఉన్నాను. దాన్ని దైవం అని నేను నిశ్చయించి చెబుతున్నాను. ఏది మీ పితృస్థానమై ఉందో, మీ జీవిత ప్రారంభంలో ఓ యోగ్యతను ఏది మీకు సమకూరుస్తుందో, మీరు దేన్ని సృష్టి పరిమితి కోసం పరిశ్రమిస్తూ ఉన్నారో, చివరికి మళ్ళీ ఏమి మీ సహజ స్థితి అయిన ఆత్మగానే స్థితమవుతారో దాన్ని మీ నిజతత్వాన్ని స్మరించడానికే దైవంగానే మీరు పరిణమిస్తారు కనుక, మీ అంతరంలోని దివ్యత్వాన్నే వ్యక్తీకరిస్తారు కనుక. ఆ పరిణామ స్వరూపం ఎలాంటిదనుకుంటున్నారు మీరు? దైవానికి ఆ గుర్తింపును ఏ లక్షణాలు సమకూరుస్తున్నాయి? వాటినే ఇప్పుడు గమనిద్దాం. ఏ దేవుడిని నేను ప్రేమిస్తూ ఉంటాను, ఎవరికి నేను సదా మృత్యుడినో, ఎవరి వల్ల పరమ దుర్భాతాలన్నీ సంభవిస్తున్నాయో, ఆ తత్వమే నిరంతరం కొనసాగే జీవ సామ్రాజ్యపు శాశ్వతత్వంలో, అమరమై అనంతత్వంలో ప్రస్తుత వర్తమానం తప్ప మరేది లేదు. అనంత శాశ్వతత్వం ఈ వర్తమానంలోనే ఉంది. ఈ వర్తమాన క్షణంలో ఉన్నట్టుండగా సర్వస్వము దైవమే. ఉన్నట్లుగా వర్తమాన ఉనికి సర్వస్వమే దైవం. రాబోయే వర్తమాన క్షణంలోనూ ఆ దైవం స్వయం నుంచి ముందుకు కొనసాగుతున్న సర్వస్వపు ప్రాణ స్పందనల, జీవస్ఫూర్తుల, అనుభవాల విస్తరణల పరిణామాల సర్వస్వమే ప్రకటితమవుతున్న స్వకీయ ఉనికే దైవం. సర్వస్వానికి అంతా దైవమే అయినా ఆ దివ్యత్వానికి సరిహద్దులు, ఆరంభము, అంతము లేవు. ఉనికి స్వరూపంలో ఉన్న ఆ జగత్పిత వాస్తవాలకే వాస్తవం, పరిణామాలకే పరిణామం, జీవాలకే ఈశ్వం. మీది ఓ చిన్న ఈశ్వం. కేవలం మీరు ఉన్న చోటులో తప్ప మరి ఎక్కడా జీవితం లేదని మీరు అనుకుంటూ ఉంటే మీరు ఎంతో పొరపాటు పడుతున్నట్లే. నిజానికి పాలపుంత అనే పేరున్న ఈ చిన్న విశ్వంలోనే 10 లక్షల కోట్ల సూర్యులు ఉన్నారు. ప్రతి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు జీవిత ఆధారాలు అయి ఉన్నాయి. సూర్య కుటుంబాలు మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్కకట్టి చెప్పడానికి అంకెలే చాలవు. గణనీయంగా
గణాతీతంగా అవి ఉన్నాయి. ఎన్ని గ్రహాల్లో జీవితం ఏర్పడి ఉందో లెక్క కట్టి చెప్పడం కూడా అసాధ్యమే. సంఖ్యలకు సంఖ్యలకి విషయం కాదది. దైవం అనంతం కనుక ఆ దైవపు అనంతత్వాన్ని గ్రహించాలంటే కాలానికి, దూరాలకు, కొలతలకు అతీతంగా మీ అవగాహన అసాధ్యాన్ని సాధించాల్సి ఉంటుంది. నిష్కనిచ్చిగా ఉండే ఆ పరమ సత్యంలో ఈ అభ్యంతరాలే ఉండవు. ఉంటున్నది దైవమే. ఆ మహత్తుకు ప్రారంభం ఎప్పుడూ ఆరంభమే లేనిది. అది ఎప్పుడూ ఉంటున్నదే. దైవం ఆలోచనే అనంత స్థలావరణమే, అనంతాకాశమే. సుదీర్ఘ తరాల్లో అవతరించబోయే విశ్వమాతృకలకు పూర్ణాధారము, జీవప్రదాత అయిన ఆ అనంత శూన్యమే దైవం. విశ్వం మాతృకలు అంటే ఏమిటో తెలుసా మీకు? కాంతిని అవి పదార్థంగా పరివర్తించి అనంత అంతరిక్షంలోని విరజిమ్ము అసంఖ్యాక నక్షత్రాల వ్యవస్థ స్వరూపాలైన విశ్వాలను సృష్టిస్తాయి. మరి ఆ విశ్వ మాతృకలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? ఎస్ మేడం, ఓవర్ టు యు. ఓకే మేడం. ఎంతో అద్భుతంగా ఉంది బాబోయ్, ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగుంది మేడం, చాలా 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 బాగుంది. The identifiable God, chapter 10. The Father can never be identified outside of your wondrous being. To even attempt it is unfair to yourself because you are going outside of what you are to describe something which emanates from within you. The only way you can identify God is to observe what the Father is in you. Rampa Master. Okay, madam. 10th chapter starting. Each of you is upon this plane for many reasons, but the grandest reason of all and utmost is to understand and love the greatest mystery of all, the point called self. At that point, I refer to appropriately as God, the Father within you, that which gave you credence in your beginning, that which you create and evolve through, and that which you will once again become, since you are to become as God is. To express completely the God within you, just what is that you are to become, what is the identity of God that will give you a point of reference to us become. Well, let us see. This God that I love, that I am a servant unto, that all wonders are worked through, is the ongoingness of the totality of life. In the ongoingness of the kingdom of life, which is the ongoingness of eternity, the now is all there ever is. In this now, this specific moment, God is all things that are being as they are. Thus, in this now, God is the isness vibrantly living, feeling, expanding, evolving, expressing the beginningness of itself. God is the conclusiveness of all things that are, and it is without borders, without beginning, and without ending. It is the infiniteness that has no parallel. The isness of God is reality upon reality, dimension upon dimension, universe upon universe. You have one little galaxy here, and if you think that you are the only life that exists in it, you are rather arrogant. In your Milky Way alone, there are 10 billion suns, and with each sun there are planets that are supporting life.
There is no number in counting to tell you how many solar systems are there, are none. There is no number is counting to tell you in every planet, great and small, and the life that dwells therein. There is no number. And if you wish a comprehend infinity, you had best reprogram your thinking to pursue beyond time, distance, and measure. For in a greater reality, none of these exist. God is. When was the beginning? There never was one. God always was the thought, the space, the word that supports and gives life to the telstars. Know you what a telstar is? It transforms light into matter and spews it forth into the universe to create a stellar systems. Where did the telstar come from? Thought, God space, the great void, where you look out and see stars and forever. If you want to visualize God in its impeccable and infinite being, visualize the open-ended eternity called space. For space is the river of thought that surrounds everything you see, that supports and gives credence to everything that is. Over to you, madam. Thank you. ఓకే, థ్యాంక్ యూ. ఆలోచనలోంచే, సంకల్పంలోంచే, భగవత్ సంకల్పంలోంచే, ఆ అనంత శూన్యావరణం అయిన దైవంలోంచే ఎక్కడ మీకు అనంత తారా మండలాల ఇస్వాలని దర్శనం ఇస్తున్నాయో, ఎక్కడ మీకు శాశ్వతత్వమే కనిపిస్తూ ఉందో, ఆ అనంత ఇప్పుడు ఓకే వచ్చింది సౌండ్. ఓకే, సరే. ఇప్పుడు ఎస్ తారామండలాల ఇస్వాలన్నీ దర్శనం ఇస్తున్నాయో, ఎక్కడ మీకు శాశ్వతత్వమే కనిపిస్తూ ఉందో, ఆ అనంత పరివ్యాప్తం మహాశూన్యవర్ణమైన దైవంలోంచే ఆ నిర్మలానంత దైవ స్వరూపాన్ని ఊహించి దర్శించాలని అనుకుంటుంటే, మీ బాహ్యావరణంలో విస్తరించి ఉన్న శాశ్వత స్వరూపంగా సాక్షాత్కరించి ఉన్న తారావళి సమాప్తం బ్రహ్మాండ నిశీదిని తాదాభ్యంలో వీక్షించండి. మీకు కనిపిస్తున్న వాటి అన్నిటినీ పర్యవేక్షించి ఉన్నది సర్వస్వానికి ఆధారాన్ని యోగ్యతను పరికల్పిస్తున్నది ఉన్నది ఆలోచన ప్రవాహమే అయి ఉన్న దైవమే కనుక ఆకాశం అంటే మహాశూన్యమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. మరైతే ప్రతి పదార్థాన్ని నిశ్చేష్టమైన కలక్షల పరిభ్రమణాల్లో సవ్యంగా నిలబెట్టి ఉంచుతూ ఉన్న శక్తి ఏదై ఉంటుందనుకుంటున్నారు మీరు? ఆకాశ మార్గంలో భూమిని నియమించి ఉంచుతున్నది ఏ శక్తి అంటారు? 10 లక్షల కోట్ల సూర్యులను నియమిత స్థానాల్లో ఏ శక్తి నిలబెట్టి ఉంచుతుంది? పదార్థ ప్రయాణాలను అన్నింటినీ సమ్మతిస్తూ సానుకూలం చేస్తున్న శక్తి ఏదంటారు? ఏ రాజమార్గం మీద కాంతి ప్రసారాలు ప్రచండ వేగంతో జరుగుతున్నాయంటారు మీరు అంటున్న శూన్యంలోంచేనా 10 లక్షల కోట్ల సూర్యులను వాటి చుట్టూ పరిభ్రమణిస్తున్న గ్రహాలన్నింటినీ ఏ శూన్యం భరిస్తుందో దాన్ని చూపించండి చూద్దాం. తండ్రి వేసే క్వశ్చన్లు మామూలుగా ఉండవు. అద్భుతం తండ్రి, అద్భుతం. ఒకానొక్క తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న
ద్రవ్యరాశి దైవం. మరో తలంలో అన్ని పరిమాణాల మధ్య సాగుతున్న కాల ప్రవాహమే సమాంతర ఇస్వాలను ఏ కాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మెలికే దైవం. అత్యంత మహోన్నతమైన చివరి తలంలో శూన్యత్వమే సర్వస్వాన్ని భరిస్తూ ఉన్న ఆలోచనే అనంత పరివ్యాప్తం, శాశ్వతమే దైవం. ప్రస్తుత శాశ్వత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ విస్తరిస్తూ పరిణితి చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవం. ఒకప్పుడు ఉన్నదాన్ని సమ్మతించింది, ఇప్పటి సర్వస్వాన్ని ఉండనిస్తున్నది, రాబోయే వాటి కోసం నిరీక్షిస్తూ ఉన్నది. ఇప్పటి ఉనికి వర్తమానమే ఏ గమ్యాలను అందుకోని, ఏ ఆశయాలు ఉండని అపరిమిత ఆలోచన కార్యక్రమమే నిరంతర ప్రవాహ తత్వమే ప్రాణాన్ని, జీవితాన్ని అనంతంగా సృష్టిస్తూ ఆలోచన నుంచి కాంతి దాకా, కాంతి నుంచి పదార్థం దాకా ఆ జీవ ప్రవాహం సాగుతుంది. సంకల్ప మాత్రంలో సదా పరివర్తితమవుతూ నిరంతర సృజనాత్మకతతో నిర్మిస్తూ ఎల్లప్పుడూ విస్తరిస్తూ శాశ్వత ఉనికిలో వర్తమానంలో ఉంటూ ఉన్నది సర్వస్వం మూలం అయిన దైవమే. సర్వస్వాన్ని తనలోనే పొందుపరుచుకొని ఉన్న మహాబలీయమైన, నిరంతరము పరివర్తితమవుతూ పరిణామక్రమంలో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న సర్వప్రియమైన ఉన్న శాశ్వతత్వాన్ని మీరు ఎలా గుర్తుపట్టగలుగుతారు? ఇప్పుడున్నట్లు మరో క్షణంలో ఉండని దాన్ని ఇదే దైవం అంటే అన్ని మీరు నిశ్చయించి ఎలా చెప్పగలుగుతారు? మహాశూన్యంలోకి తెరుచుకొని ఉన్న ఈశ్వాన్ని మీరు ఎలా గుర్తించగలుగుతారు? అత్యంత పరిమితత్వంలో ఉన్న మేధస్సుతో పదార్థాన్ని, అవతల ఉన్నదాన్ని, కాలానికి దూరాలకు కొలతలకు అతీతంగా ఉన్నదాన్ని మీరు ఎప్పటికీ గుర్తుపట్టలేరు. పరిమితమైన మేధస్సుతో చేస్తున్న వర్ణనాతీతంగా ఉన్న అనంత దూరాలను అందుకోగలగడం అసాధ్యం. కనుక దైవం తండ్రి అనే మాటను మనం వాడుతూనే ఉన్నాం. సర్వస్వంలో మేడం, మీరు అది ఏదో బడబడబడ అంటుంది మేడం, దాన్ని తీసేయండి మేడం ప్లీజ్. ఆ ఇయర్ ఫోన్స్ ఏదో పెట్టుకుంటారు, అది డిస్టర్బెన్స్. లేదు అసలు నేను ఓపెన్ ఉంది మేడం. మరి ఏందో మేడం, ఇప్పుడు లేదు, మళ్ళీ ఇప్పుడు లేదు. సర్వస్వంలో ఇదివరలో ఉన్న దాన్ని, ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ఉంటున్న దాన్ని ఇంకా ముందు ఉండబోయే వాటన్నిటినీ సూచించడం కోసం పనికి వస్తున్న మాటలు మాత్రమే అవి. ఇదివరకటి వర్తమానంలో ఏవి ఉండేవో ఇప్పటి వర్తమానంలో ఏం ఉంటున్నాయో, రాబోయే వర్తమానంలో ఏం ఉంటాయో, అపరిమిత శాశ్వత వర్తమానంలో ఉన్న ఉనికిని సూచించి చెప్పబోతున్న మాటలు మాత్రమే అవి. ఏ దైవపు స్థితిని మీరు పొందాలనుకుంటున్నారో ఆ స్థితి ఇదే అని నిర్ణయించి చెప్పే ఓ ప్రమాణం ఎక్కడుంది? మీలోనే. అనే ప్రమాణం ఎక్కడుంది? మీలోనే ఉంది అంటున్నాడు తండ్రి. ఆ దైవపు ప్రతిరూపాలే మీరు. ఆ జగత్పితకు నకళ్ళే మీరు. అంటే మనం నకలు అంటాం కదా, అట్లా నకళ్ళే మీరు. ప్రతిబింబాలే మీరు. యథార్థంగా మీరు దైవాలే. ఏది అనంతమో, ఏది నిరంతర ఉద్భవిస్తూ ఉందో, ఏది నిరంతరంగా పరిణమిస్తూ ఉందో, ఏది నిరంతరము సృజనాత్మకంగా ఉంటుందో, ఏది శాశ్వతంగా ఉంటుందో అదే మీరు. ఎస్, ఓవర్ టు యూ మేడం. ఓవర్ టు యూ మేడం. Yes, madam. Thank you, madam. Everyone talks about space as if it were nothing. But what is the power that allows all things to steadfast themselves in little systems?
What is it that holds up your earth in the world? What supports Milky Way, which has 10 billion suns in it? What holds it up? What causes your sun to be held in position? What allows the passage of all matter? What indeed is the highway that light travels upon? You say nothing. Show me a no thing that can support 10 billion suns and their solar systems. God is on one level the matter that makes up the substance of all. On another level, it is the time flow of the different dimensions, the time warp that creates parallel universes. On another level, it is the spectrum called light that gives supportiveness to matter. And on the greatest level of all, it is the no thing that holds you into position, thought, the foreverness of space. God is the whole of life, pulsating, expanding, evolving, ongoing into forever. It is the isness that allows what was the per means of what is, and the promise of what is to come. It is the moment that endows life, the unlimited thought processes that reaches no goals or ideals but is continuously creating life from thought into light. God is the essence of all that is in a motivated force that is ever changing, ever creating, ever expanding, ever being. How can you identify that which is all encompassing, all powerful, ever evolving, ever moving, ever allowing, ever being? How can you say this is what God is when what God is now will not be the same in the next now? How do you perceive an open-ended universe? Question marks. With a finite thinking, you cannot identify that which is beyond time, distance, space, and matter. Because with a finite mind, you cannot reach that far with description. So the terms God and the Father have been used. They are only words to refer to all that is, that has been, that ever will be, from the isness of what was to the isness of what is to the isness of forever. So where do you find a point of reference for becoming God? In you. For what you are is the image of God, the duplicate of what the Father is. The essence that you are is that which is ongoing, evolving, ever changing, ever creating, ever being. You are thought, you are light, you are electrum, you are form, you are pure energy, awesome power, pulsating emotion, sublime thought, that which you have perceived to be the highest level of intelligence, of power, dignity, holiness, and grace, is that which is you. Who are you? You are the identifiable God. Oh, the Father can never be identified outside of your wondrous being. To even attempt it is unfair to yourself, because you are going out of what you are to describe something which emanates from within you. The only way you can identify God is to observe what the Father is in you. Thank you, madam. Over to you. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కాపేద్దాం. అది ఎస్ 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 ఎస్